అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచిలోని ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూద్దామా? ఈరోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఎవరు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఆలు ఇంకా చెన్నా కాంబినేషన్ లో ఏదన్నా చేసి చూపించమంటూ శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి మెయిల్ చేశారండి. ఓకే. సో ఏం ఐటమ్ చేస్తే బాగుంటుంది? కర్రీ లాగానా లేకపోతే? సో కొంచెం డ్రైగా చేస్తానండి. డ్రైగా, కొంచెం స్పైసీగా. ఓ స్పైసీగా. సో అంటే స్పైసీ ఆలు ఆలు చెన్నా. ఓకే, ఎందుకంటే మనకి ఆలు స్పైసీగా ఉన్న టేస్టీగానే ఉంటుంది, ఎక్కువ స్పైసీగా లేకుండా మైల్డ్ గా ఉన్నా బానే ఉంటుంది. సో చెన్నా కాంబినేషన్ లో కొంచెం కొద్దిగా స్పైసీగా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే శనగలు ఎలాగో మనకు కొంచెం కమ్మగానే ఉంటాయి కదా తింటుంటే, కాబట్టి కొద్దిగా స్పైసీ కాంబినేషన్ లో అయితే ఇది బాగుంటుందా? అవును. ఓకే, మరి స్పైసీ ఆలు చెన్నా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్పైసీ ఆలు చెన్నా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? స్పైసీ ఆలు చెన్నా. ఓకే, కొద్దిగా ఆయిల్. ఓకే, అంటే ఫ్రైలా కాకుండా మామూలుగానే కొంచెం డ్రైగా వస్తుందండి. ఓకే ఓకే ఓకే, దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలండి. ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. సో స్పైసీగా అని అనుకున్నాం కదండి, సో దానికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కానివ్వండి, లేకపోతే కారపొడి కానివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో అంటే దీంట్లో కొద్దిగా మసాలాలు కూడా పడతాయండి. కొంచెం పడతాయా? అది బేసిక్ గా మనము ఆలు ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువే ఉండదు, ఊరికే పచ్చిమిరపకాయలు కొంచెం యాడ్ చేసుకుంటే ఎవరైనా జస్ట్ ఊరికే అల్లం పేస్ట్ అలా యాడ్ చేసుకుంటారు, కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండవు కదా. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, మళ్ళీ కొంచెం కారపొడి కూడాను. అవునండి. ఓకే, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఓ ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలా మనం దీంట్లో? అవునండి. ఓకే ఓకే, అంటే వీటన్నిటి బదులు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోదా రాజు గారు? అంటే కొంచెం సింపుల్ గా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఫ్లేవర్స్ తెలుస్తూ కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలంటే ఇలా ధనియాల పొడి జీలకర్ర పొడి సపరేట్ గా వేసుకోవటం. అవునండి. సో దీంట్లో టమాటా ముక్కలు. ఎందుకంటే మనం కర్రీ టైప్ లో చేస్తే ఇలా పౌడర్స్ అన్ని యాడ్ చేస్తాం, కానీ కొంచెం డ్రైగా కొద్దిగా ఫ్రై టైప్ లో చేస్తే ఇన్ని యాడ్ చేయం కదా. సో ఇది కొంచెం బాగుంటుందండి. అంటే చెన్నా తర్వాత ఆలు కాంబినేషన్ లో కొంచెం ఇలా స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇది కాస్త మనకు మగ్గాలండి. ఈలోగా మేము చిట్కా చూసేమా? ఓకే ఓకే, ఇక్కడ టమాటా మగ్గుతూ ఉంటుందండి. ఈలోగా మీకోసం ఒక మంచి చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా: అలోవెరా జెల్ని ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత కాటన్తో తుడిచేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు మచ్చలు తగ్గిపోవడంతో పాటు చర్మం షైనింగ్గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి, ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో దగ్గర పడింది కదా. యా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలండి, అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఓకే,
సో ఆలు చెన్నా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చాట్. చాట్ అండి. మంచి కాంబినేషన్ కదా. అండ్ కర్రీ కూడా బానే ఉంటుంది. సో ఇలా కూడా కొద్దిగా డ్రైగా చేసుకుంటే ఇది కూడా ఒక స్నాక్ టైప్ లో ఉంటుంది. సైడ్ డిష్ గా కానీ లేకపోతే రోటీస్ కి చాలా బాగుంటుంది. యా. సో దీంట్లో గరం మసాలా పొడి. ఓకే. సో చాలా మందికి పప్పు కూరల్లో సాంబారు ఇలాంటి వాటిల్లో బాగా పక్కన ఏదైనా సైడ్ డిష్ పెట్టుకొని నంచుకోవడం అలవాటు ఉంటుంది కదా. ఎస్ అండి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది కదా. మనం బేసిక్గా ఇలాంటి డ్రై ఐటమ్స్ ఏది చేసుకోవాలనుకున్నా కూడా మనం ఎలాగో వెజిటేబుల్స్ ముందే బాయిల్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ 2 minutes కుకింగ్ టైం. ఓకే అండి. ఓకే, రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీర. అండ్ కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే కొద్దిగా స్పైసీగా ఉంటుంది అంటున్నారు కాబట్టి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పులుపు యాడ్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. పులుపులుగా కారం కారంగా. ఓకే, మరి చూసారు కదండి వేడి వేడిగా స్పైసీ ఆలు చెన్నా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు స్పైసీ ఆలు చెన్నా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్పైసీ ఆలు చెన్నా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తరిగిన టొమాటో వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన కాబూలి శనగలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకుంటే స్పైసీ ఆలు చెన్నా రెడీ. స్పైసీ ఆలు చెన్నా తయారీ విధానం చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్తానండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఇది కలర్ చూస్తుంటేనే చక్కగా స్పైసీగా ఉందని అనిపిస్తోంది. చాలా స్పైసీగా. చక్కగా స్పైసీగా, టేస్టీగా, మనం వేసిన జీలకర్ర, ధనియాల పొడి అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. టేస్ట్లు తెలుస్తున్నాయండి. దేనికది సపరేట్ గా వేసుకోవడం మూలన మనకు అలా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా తగులుతున్నట్టున్నాయి. అవునండి. సో కలిపేసి వేసుకునే దానికంటే ఇలా విడిగా వేసుకుంటే మీరు అన్నట్టు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు తెలుస్తాయండి. కొద్దిగా స్పైసీనెస్ ఇంకొంచెం యాడ్ అయ్యి బాగుంది. అండ్ ఈ టొమాటో పుల్లదనం ఇప్పుడు సరిపోయింది. మామూలుగా చపాతీలో వాటికైతే నిమ్మరసం పిండుకోవచ్చు, కానీ రైస్ ఐటమ్ లోకి అయితే నిమ్మరసం అక్కర్లేదు కదా, ఎందుకంటే మరీ పుల్లగా ఉన్న మనకి రైస్ లోకి అంత బాగుండదు. కానీ ఇలా అయితే బాగుంది రాజు గారు. ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓకే, వెరీ నైస్. స్పైసీ ఆలు చెన్నా చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతుంది మీకు. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. పన్నీర్, నిమ్మరసం ఇంకా తేనె, ఈ మూడింటిని పేస్ట్లా చేసి ముఖానికి ప్యాక్లా వేసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకుంటే ముఖం ఫ్రెష్గా ఉంటుంది. స్పైసీ ఆలు చెన్నా తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవడానికి మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో టేస్టీ అండ్ హెల్దీ సూప్ అండి, హరా ధనియా సూప్. ఈ సూప్ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో రాజుగారు గుడ్ ఫుడ్ లో హరా ధనియా సూప్. అవునండి. సో అంటే మంచి కలర్ఫుల్ గా ఉంటుందా ఈ సూప్? అండ్ ధనియాల ఫ్లేవర్ లో ఏమన్నా ఉంటుందా మనకి? హరా ధనియా అంటే మనకి కొత్తిమీర. సో ఇక్కడ అంటే డ్రై ధనియా వస్తుంది, ఇక్కడ హరా ధనియా రెండు అంటే కొత్తిమీర ధనియాలు రెండు కూడా వాడుతున్నాం. రెండు వాడి సూపా? ఎస్. ఆ ధనియాల ఫ్లేవర్ లో సూప్ బానే ఉంటుందా రాజుగారు? చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందా? ఓకే ఓకే అండి. మరి వెరైటీ కాంబినేషన్ లో సూప్, హరా ధనియా సూప్. మరి ఈ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హరా ధనియా సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ అరకప్పు, ధనియాలు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 1 టీ స్పూన్, అల్లం తురుము కొద్దిగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా హరా ధనియా సూప్? ఓకే అండి. సో ముందుగా మనం కొద్దిగా ధనియాలు, ఓకే, అలాగే మిరియాలు పచ్చగా దంచుకోవాలా? కొద్దిగా ధనియాలండి, అలాగే కొద్దిగా మిరియాలండి. ఓకే, ఇలా వాటర్ ఏమైనా బాయిల్ చేసుకోవచ్చా రాజుగారు? ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకుని
ఓ అవి ఫ్రై చేయాలా? మరి దంచేస్తున్నారు? కొద్ది కచ్చాపచ్చగా దంచేసుకుంటాం. దంచి దాన్ని ఫ్రై చేయాలా? అంటే దాంట్లో వాటర్ వేసేసుకుని దాంట్లో మనం ఇచ్చేసుకుంటాం. అంటే ఇది కాస్త వేయించుకోవాలి ఆహా. బిర్యానీ ఆకు. అంటే బాగా గ్రైండర్లో వేస్తే బాగా అయిపోద్ది కాబట్టి జస్ట్ ఇలా కొంచెం అలా క్రష్ చేసినట్టుగా ఉండాలి. ఓకే ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వెన్న అండి. సో మనం ఇక్కడ ధనియాలు ఇంకా కొత్తిమీర తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ స్పైసెస్ ఇవి ఉంటే బాగుంటుందా? అవునండి. మిరియాలు అండ్ ధనియాలు ఎలాగో మనం అనుకున్నాం బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు వేసి కాస్త ఓకే. సో దీంట్లోనే కొద్దిగా వేసుకుంటాం. ఇవి వేయించనే మనం ఇలా కచ్చపచ్చగా దంచుకోవచ్చు కదా రాజు గారు? లేదు, ఇలా వస్తే బాగుంటుంది. ఇలా ముందు దంచేసుకున్న తర్వాత వేసుకుంటేనా? అవునండి. కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం. ఓకే. సో అంటే ముందు దంచుకుంటే అది కొద్దిగా క్రష్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా బాగా వచ్చేస్తుంది. ఎస్. డ్రై అయితే మనం ఊరికే ఆ డ్రై పౌడర్ మనకి రెగ్యులర్ టేస్ట్ లాగానే ఉంటుంది కదా? అంటే అప్పటికప్పుడు చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఇది కాస్త మనకు మరగాలండి. మరగాల. సో అది మరుగుతూ ఉంటుంది. మరి ఈలోగా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే నెయ్యి నిల్వ చేసే డబ్బాలో తమలపాకుని వేస్తే నెయ్యి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో కొత్తిమీర పేస్ట్లా చేసుకున్నామండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇది కూడా కాస్త మరగాలండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా వాటర్కి వచ్చేసేయాలి. ఓకే. ఇది మరిగేలోపు మరి కార్వింగ్ చూపిస్తారా? ఓకే. రాజుగారు ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఆరెంజ్ స్కిన్ పైన ఫ్లవర్స్ లా మనం తీసుకొని సో స్ప్రింగ్ ఆనియన్ తో లీఫ్ లా పెట్టేసి అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టాం. చిన్న ఒక బంచ్ లాగానా? ఓకే ఓకే. కొద్దిగా గట్టిగా ఉన్నదైతే బాగుంటుందేమో దీనికి. అవునండి, అందుకే హైబ్రిడ్ వన్ తీసుకున్నాను, ఆరెంజ్. ఓకే ఓకే. స్వీట్ లైమ్ పైన కూడా మనం తీసుకొని చేయొచ్చండి. ఎల్లో కలర్ లో వస్తుంది. అవును, బత్తాయి. అవునండి. ఓకే ఓకే. సో ఇలా మనం కావాల్సిన ఫ్లవర్స్ తయారు చేసుకోవాలి. కొన్ని నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఓకే ఓకే. సో మనం ఒక కాయలో మనకి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో చూసుకొని ఆ లెంత్ని బట్టి కట్ చేసి పెట్టేసుకోవాలి. సో అలాగే క్యాప్సికమ్. సో దీంట్లోంచి లీవ్స్ తీస్తున్నాం. ఓకే. జస్ట్ ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తే మనకు అలా లీఫ్లా వచ్చేస్తుంది. సో ఈ ఫ్లవరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. అవునండి. ప్లేట్ ఇస్తారా? ప్లేట్. స్ప్రింగ్ ఆనియన్ తీసేసుకుని సో మనకి ఎంత లెంత్ కావాలి ముందే చూసుకోవాలి. ఓకే ఓకే అండి. ఓకే. సో ఇలా పెట్టేసుకుని మనం కార్నర్లో అలా ఫ్లవర్స్ పెట్టేసుకుని ఓకే ఓకే. సో అక్కడక్కడ మనం క్యాప్సికమ్తో చేసుకున్న లీవ్స్ పెట్టేసుకోవాలండి. సేమ్ ఈ కార్వింగ్ ఎలా ఉందంటే మనకి ఏదైనా క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటే ఎంత పీసెస్ కట్ చేసి పెడతాం కదా, అలా ఉంది. ఓకే ఓకే. సూపర్ రాజు గారు. యా, చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. మంచి ప్లేట్ డెకరేషన్. ఓకే అండి, వెరీ నైస్. సో ఇది మనం వడగట్టేసుకోవాలండి. ఓకే. ఆ బౌల్ ఇస్తారా, రెడ్ బౌల్. సో ధనియాలు అవన్నీ దంచి వేసాం కదా, అడ్డం పడకుండా అలా.
కానీ మంచి వింటర్ సీజన్ లో అలాంటి టైంలో రైనీస్ లో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అనుకుంటా కదా. ఎలాగో రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. అండ్ ఇందులో మనం బయటికి వెళ్ళి తెచ్చుకునేది ఏమీ లేదు, ఇంట్లో ఉండేది. ఇంట్లో ఉండేది ధనియాలు, మిరియాలు, కొత్తిమీర. కొత్తిమీర. అవును, బౌల్ ఇస్తారా? కాకపోతే ఈ ఐడియా అనేది బాగుంది రాజు గారు. ఇలా కొత్తిమీర ప్లస్ ధనియాలు కలిపి ఈ ఫ్లేవర్లో సూప్ చేసుకోవాలనే ఐడియా గబుక్కున అందరికి రాకపోవచ్చు. ఇప్పుడు చూసాక ఆబ్వియస్లీ ఇంకా ట్రై చేస్తారు. సో దీంట్లో ఏంటంటే అల్లం తురుమండి. ఈ ఘాట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. కొద్దిగానా కొంచెం ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా రిలీఫ్ గా కూడా ఉంటుంది అనుకుంటా కదా. అవునండి. సో క్లియర్ సూప్ లా ఉంటుంది ఇది. వెరీ నైస్. మంచి టేస్టీ అండ్ కలర్ఫుల్ సూప్. దానికి తగ్గట్టుగానే ఈ ప్లేట్ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజు గారు. ఓకే, మరి చూసారు కదండి వేడివేడిగా హరా ధనియా సూప్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హరా ధనియా సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు వేసి ధనియాలు, మిరియాలు కొద్దిగా దంచి వేయాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఆపై దీన్ని బౌల్లోకి వడగట్టి అల్లం తురుముతో గార్నిష్ చేసుకుంటే హరా ధనియా సూప్ రెడీ. హరా ధనియా సూప్ తయారీ విధానం చూసారు కదండి. మరి ఈ కాంబినేషన్ లో సూప్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఎలా ఉందండి? సో రాబోయే సీజన్స్ కి ఒక మంచి సూప్ రాజు గారు ఇది. అండ్ అలాగే మనం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలా జలుబు చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అవునండి. ఎందుకంటే మనం అల్లం చివర్లో యాడ్ చేసిన ఆ వేడికి ఆ అల్లం ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తోంది మనకి. అండ్ ఆ మిరియాల ఘాటు అండ్ ధనియాలు ఈ కొత్తిమీర కలిపి ఒక మంచి టేస్ట్ యాడ్ అయింది కదా. మంచి మనం ఆ రెండు రకాలుగా యూజ్ చేసాము. అండ్ బాగుంది, ఐడియా అనేది బాగుంది. చక్కగా ఒక మంచి క్లియర్ సూప్ లాగా ఇట్లా వేడివేడిగా తాగుతుంటే చాలా బాగుంది. వెరీ నైస్, మంచి ఐడియా. ఓకే, ఈ కాంబినేషన్ సూప్ చాలా టేస్టీగా ఉందండి, హరా ధనియా సూప్. మీరు కూడా ట్రై చేయండి. మంచి హెల్దీ సూప్, అలాగే టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మామిడికాయ ఎంతో రుచిగా ఉంటుంది, అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మామిడికాయ చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందండి. అది ఎలాగంటారా? మామిడికాయ గుజ్జుని ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకుంటే చర్మం షైనింగ్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఓకే, మరి ఈరోజు ఊరించి వంటలు చేయడానికి ఇక్కడ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మ్యామా? నేను మీ మ్యామ్ నా? నా పేరు గీత. హాయ్ గీత గారు. వెరీ నైస్. నీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక, చదువుకుంటున్నావా? అవును, బీకామ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ. ఎంబీఏనా? వెరీ నైస్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఓకే, నీ పేరు? సరిత. సరిత, పడిపోతుందా ఇలా సరిగ్గా నుంచో. నువ్వు చదువుకుంటున్నావా? వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఏ రిజల్ట్స్? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇచ్చాను, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇచ్చావా? బాగా ఇచ్చావా? ఓకే, సో నువ్వు హైదరాబాదేనా? ఇద్దరు ఫ్రెండ్సా? క్లాస్మేట్స్. ఇద్దరు సేమ్ క్లాసా? వెరీ నైస్. సో ఇద్దరు ఈ రోజు చక్కగా వెరైటీ వంటలు చేయడానికి రెడీయా? రెడీ. నాన్ వెజ్ వెరైటీస్ కదా మీరు చేస్తుంది. ప్రియాంక ఏం చేస్తున్నావు? నేను డ్రై చికెన్ కర్రీయా? సరిత నువ్వేం చేస్తావు? నేను కీమా పరోటా చేస్తున్నాను. ఏ కీమా? చికెన్ కీమానా? మటన్ కీమా పరోటా. ఓకే, సో చక్కగా ఒకళ్ళు చికెన్ ఐటమ్, ఒకళ్ళు మటన్ ఐటమ్ కదా. ఫస్ట్ ఎవరు చేస్తారు? ప్రియాంకనా సరితనా? ప్రియాంకనేనా? ఎందుకు నువ్వెందుకు చేయవు? నేను కూడా చేస్తాను కానీ నాకు టైం పడుతుంది, నాది పరోటా కదండి. నువ్వు ఎప్పుడైనా చేయాలి కదా, ముందైనా వెనకైనా. సరే, ఫస్ట్ ప్రియాంకతో చేద్దాం. సరిత కొంచెం కంగారు పడుతుంది. ప్రియాంక, నువ్వు రెడీయా? రెడీ. డ్రై చికెన్ కర్రీయా? అంటే చికెన్ ఇలా చేసుకుంటారు కదా మ్యామ్, చట్నీ టైప్ అలా కాకుండా డ్రైగా ఉంటుంది అనమాట. దగ్గరికి అంటే ముద్దకూర లాగానా? పాలకూర యాడ్ చేసి చేస్తాను అనమాట. ఓకే, చూద్దాం ఎలా చేస్తావో. ఓకే, డ్రై చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ 1/2 కిలో, తరిగిన పాలకూర 2 కట్టలు, మెంతి కూర 2 కట్టలు, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ప్రియాంక, స్టార్ట్ చేద్దామా?
ఓకే, ముందుగా ఆయిల్ పోసుకోవాలి. అంత ఆయిలా? యా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు. యా. తర్వాత పచ్చిమిర్చి ఓకే, అన్నీ ఒక 4-5 కట్ చేసుకొని మనం టేస్ట్కి తగ్గట్టుగా. నువ్వు బాగా స్పైసీగా తింటావా ప్రియాంక? అవును. అవునా? స్పైసీగా ఉండాలి నాకు. ఓకే, నెక్స్ట్ మనం సో మీ ఇంట్లో అందరూ అలాగే స్పైసీగా తింటారా? అవును, స్పైసీగా తింటారు. అంతేలే, మమ్మీ వాళ్ళు అలా తింటే ఆబ్వియస్గా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చిటికెట్ పసుపు. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా? ఓకే, కానీ ఇదేంటి వెరైటీగా చికెన్ లో పాలకూర కాంబినేషన్? అదే స్పెషల్ మ్యామ్. అంటే అందరు మటన్ లో వేసుకుంటారు కదా, ఇవి స్పెషల్ గా చికెన్ అన్నమాట. చికెనా? ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకోవాలి మ్యామ్. ఓకే, ఆల్రెడీ ఉడికించేసావా? అవును మ్యామ్, ఇది బాయిల్డ్ చికెన్ పీసెస్ వేసుకో. సో ఇలాంటి కర్రీస్ కి బేసిక్ గా చికెన్ ఇలా ఉడికిచ్చేస్తారు కదా, కర్రీలోనే ఉడుకుతుంది కదా, అంటే ఫాస్ట్ గా అయిపోవాలి. నువ్వు ఉడికించి తెచ్చావా? ఓకే ఓకే. వంటలు చేస్తుంటావా ఇంట్లో? అస్సలకి లేదా? అంటే చేస్తుంటాను, మోస్ట్లీ నాన్ వెజ్ చేయను అనమాట. ఓకే, స్వీట్స్ ఎక్కువ చేస్తాను. స్వీట్స్ ఇష్టమా నీకు? స్వీట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం. ఇలా తిన్నావనుకో ఇంకేంలా, అంటే కొద్దిగా స్పైసీగా తినొచ్చులే, కానీ నాకే భయం వేస్తుంది. నేను కూడా స్పైసీగా తింటాను కానీ నువ్వు వేసే స్పైసెస్ చూస్తుంటే. ఓకే, నెక్స్ట్ సాల్ట్ మ్యామ్ 1 టేబుల్ స్పూన్. తిప్పే చక్కగా. నిద్ర ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచా? అంటే కాలేజ్లో డిగ్రీలో చేరిన దగ్గర నుంచి ఫ్రెండ్సా? ఓకే, మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా లేకపోతే ఇంకా ఉన్నారా గ్యాంగ్? బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా? ఓకే, నెక్స్ట్ పాలకూర వేసుకోవాలి మ్యామ్. చక్కగా పాలకూర శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. కానీ ఈ పాలకూర చికెన్ కాంబినేషన్ ఏంటో వెరైటీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో మరి, ఎందుకంటే బేసిక్గా నాన్ వెజ్లో ఆకుకూర అంటే ఎక్కువ ఇలా మటన్, గోంగూర మటన్ లేదా ప్రాన్స్తో కొన్ని వెరైటీస్ అలా చేస్తూ ఉంటారు కదా. కానీ చికెన్తో నేను ఇప్పుడు ఇలా ఫర్ ద ఫస్ట్ టైం తెలుసా తినబోతున్నాను. తర్వాత మెంతం కూర. ఓకే, కానీ ఫస్ట్ ఈ మెంతి కూర వేసి వేయించిన తర్వాత మనం పాలకూర వేసుకుంటే బాగుండేదేమో. ఎలాగైనా వేసుకోవచ్చు. అలా వేసుకోకూడదు, ఎందుకంటే మెంతికి చేదు ఉంటుంది కదా. మనం లాస్ట్కి నిమ్మకాయ రసం వేసుకుంటాం కదా, కాబట్టి సరిపోతుందా? ఇప్పుడు ఒక 10 minutes సిమ్లో పెట్టేద్దామా? మూత పెట్టేనా? సో జస్ట్ అదంతా ఎగిరితే ఇంకా రెడీయా? అంతే. ఇంతకీ మీ ఇద్దరిలో వంట ఎవరు బాగా చేస్తారు? సరిత బాగా చేస్తుందా? బాగా చేస్తావా సరిత? ఇప్పుడు టేస్ట్ చూడండి మ్యామ్. అంతేనా? ప్రియాంక అయిపోయినట్టేనా? అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర ఆ బౌల్ పట్టుకో. ఓకే, పైనుంచి కొద్దిగా నిమ్మకాయ రసం. ఓకే, అండ్ ఫ్లేవర్కి మళ్ళీ ఒకసారి కొత్తిమీర. రెడీయా నీ డ్రై చికెన్ కర్రీ? వేడివేడిగా స్పైసీగా. ఓకే ఓకే, మరి వేడివేడిగా స్పైసీగా డ్రై చికెన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ డ్రై చికెన్ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, తరిగిన పాలకూర,
మెంతికూర వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి నిమ్మరసం పిండి గార్నిష్ చేసుకుంటే డ్రై చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ముక్కులోంచి రక్తం కారుతున్నట్లయితే ఉల్లిపాయని సగానికి కట్ చేసి దాని వాసన పీల్చినట్లయితే ముక్కు నుండి రక్తం కారడం తగ్గిపోతుంది. డ్రై చికెన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సరితే రెడీ నువ్వు? అవును మేడం. ఓకే మేడం, ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? కీమా పరోటా. కీమా పరోటా. ఓకే, మరి కీమా పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కీమా పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ కీమా 1/2 కిలో, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? అవును. సో ఫస్ట్ కీమా కుక్ చేయాలి కదా. డ్రైగా కుక్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకొని. ఇది ఉడికించేసావా కీమా? అవునండి. సో చక్కగా చిన్న చిన్నగా మనకి అలా కీమా కట్ చేసి ఇస్తారు కాబట్టి దాన్ని మనకి మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు ఉడికించేసుకొని డ్రై చేసుకోవాలి. ఓకే. అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్ది. ఓకే. కొంచెం ఇది రెడ్ అయ్యే వరకు బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు పెట్టాలి. పెట్టాక పెట్టాలి కదా, వేయించాలి. మీదేంటి తెలుగు కదా? ఏది? హిందీ. హిందీయా? మదర్ టంగ్ హిందీ. మదర్ టంగ్ హిందీ. మీకు పరోటాలు అంటే బాగా ఇష్టమా ఏంటి సరిత? అవును మ్యామ్. అవునా? ఎందుకు మ్యామ్ అలా? చాలా ఇష్టం. మీ మమ్మీ బాగా చేస్తారా లేకపోతే నువ్వే ఇలా చేసేసుకుంటావా? చక్కగా నేనే చేసేసుకుంటాను. నువ్వే చేసేసుకుంటావు, అది మంచి పద్ధతి తెలుసా? ఓకేనా? నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత. ఓకే. ఎప్పటి నుంచి వంటలు స్టార్ట్ చేసావు నువ్వు చేయటం? అంటే ఏ క్లాస్ నుంచి? నేనా 10th నుంచి. నెక్స్ట్ పసుపా? ఓకే. ఇంకా ఏమేమి రకాల పరోటాలు చేస్తావు? ఆలూ పరోటా, క్యాబేజ్ పరోటా, అన్ని రకాలు చేసేస్తావా? సో నాన్ వెజ్లో కీమా పరోటా. ఓకే. నెక్స్ట్ కొన్ని మిరపకాయలు వేసుకోవాలి. కొన్ని మిరపకాయలా? వేయి. సో తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. నెక్స్ట్ తగినంత 1/2 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఈ పరోటాలకు ఏమన్నా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా సరిత? కాంబినేషన్ అంటే లైక్ చట్నీస్ ఉంటాయి కదా, డిఫరెంట్. పుదీనా చట్నీ ఉంటది, అలా పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే ఉట్టిది బాగానే ఉంటుందేమో కదా? ఉట్టిది కూడా బాగానే ఉంటది. చట్నీ బాగుందా? కర్డ్ బాగుంటుందా? ఓకే. కరివేపాకు. ప్రియాంక చూడ ఎంత సిన్సియర్గా నేర్చుకుంటుందో పరోటా. ఇంట్రెస్టింగ్గా ఉందా? ఈజీగా ఉందా? యాక్చువల్గా ఈజీగానే ఉంది అండ్ నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. ఇంటికి వెళ్ళి నేను మమ్మీకి చేసి పెడతాను. అమ్మా, మీ మమ్మీ అనుకుంటారు ఏమని, అమ్మ బాబోయ్ మా ప్రియాంక ఏంటి ఇన్ని వంటలు నేర్చేసుకుంది అని. చాలా. ఇది కొంచెం గరం మసాలా వేసుకోవాలి. పౌడర్, గరం మసాలా పౌడర్. ఓకేనా? గరం మసాలా వేసేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గరం మసాలా అన్ని మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తం డ్రై అయిపోవాలి ఇంకా. ఓకే. అంటే బాగా ఫ్రై అవ్వాలన్నా. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఈ లోపు మనము చపాతీ ఇలా చేసుకోవచ్చు. అంటే ఇది ఎందుకు డ్రై అవ్వటం? మనం స్టఫింగ్ కదా చేస్తాము, స్టఫింగ్ చేస్తాము కానీ అందులో లిక్విడ్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. వాటర్ ఉంటుంది కదా, అది చేయడానికి అదంతా పోవాలా? అంత పిండా? అవును మ్యామ్. అంటే స్టఫింగ్ స్టఫ్ చేస్తాం కదా ఇది. నువ్వు ఒకదానివేనా సరిత? నీకు బ్రదర్స్? నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు.
ఓ 4 మెంబర్సా మీరు మొత్తం? అవును. ఓకే ఓకే. వాళ్ళు ఏం చదువుతున్నారా? వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. మీ వాళ్ళకి ఎప్పుడైనా చేసి పెట్టావా? మీ అక్క వాళ్ళకి, మీ బావ వాళ్ళకి? నో నో, పాపం. ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియనా? ఓకే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాన్ వెజ్. ఓ, ఇది ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. కొంచెం లైమ్ జ్యూస్. ఓకే. ఇప్పుడు ఇది దాంట్లో స్టఫ్ చేయాలా? కొంచెం చల్లారనియాలి. చల్లారనిద్దామా? సో మీ మమ్మీకి కుకింగ్ లో హెల్ప్ చేస్తుంటావా? అవును. ఏం పేరు మీ మమ్మీ పేరు? పార్వతి. పార్వతి. హౌస్ వైఫా? అవును. కలాకండ్ స్వీట్ లాగా ఉంది కదా. కలాకండ్ స్వీట్ లో ఉందా? ఇలా ఘాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్లు వాసనలన్నీ వస్తే నీ కలాకండ్ స్వీట్ అంటే గుర్తొచ్చిందా? నాకు స్వీట్స్ అంటే ఇష్టం కదా. నాకు కూడా ఇష్టమే స్వీట్స్ అంటే. కాకపోతే అది కలాకండ్ లాగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఇలా అలా చూసి నీకు అలా అనిపిస్తుందా? చిన్న చిన్నగా హస్బీర్ కలాకండ్ అంటారు చూడండి, అలా ఉంది అది. నాకు నువ్వు చెప్పేది అర్థమైంది. కాకపోతే ఈ వాసనకి కలాకండ్ అనేటప్పటికి నాకు ఏమి ఆ టేస్ట్ కొంచెం నేను అలా ఊహించుకుంటున్నారా? సో ఈలోపు మనము ఇది కూడా హీట్ చేసుకుందాం ప్యాన్. అమ్మా జాగ్రత్తగా. ఓకే ఓకే మేడం. కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఓకే. సో ఇంతకీ ఈరోజు ప్రియాంక ఐటెం బాగుంటుందా, సరిత ఐటెం బాగుంటుందా? ఎవరికి ఫస్ట్, ఎవరికి సెకండ్? ప్రియాంక ఎవరికి వచ్చినా ఓకే మ్యామ్. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికి వచ్చినా ఓకేనా? ఓకే. కానీ మనసులో మాత్రం నాకే రావాలనుకుంటున్నారు కదా? అనుకోవట్లేదు. లేదా? అనుకోవట్లేదు. వెరీ గుడ్. కాంపిటీషన్ అన్నాక ఫస్ట్ సెకండ్ కామన్ కదా, ఖచ్చితంగా అది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేదాన్ని బట్టి కదా. ఓకేనా సరిత? ఓకే మేడం. చాలా చాలు. ఓకే, మరి వేడివేడిగా కీమా పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కీమా పరోటా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కీమా పరోటా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, కారం, కరివేపాకు, గరం మసాలా వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని మధ్యలో మటన్ మిశ్రమం ఉంచి తిరిగి ఉండలా చేసుకుని పరోటాల్లో వత్తాలి. ఆపై పెనంపై వేసి నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా పరోటా రెడీ. కీమా పరోటా తయారీ విధానం చూసారు కదా. మరి రాజుగారు వచ్చేసారు. ఇప్పుడు ఈ 2 వెరైటీస్ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం. రాజుగారు, డ్రై చికెన్ కర్రీ, కీమా పరోటా. ఓకే అండి. ఏది టేస్ట్ చూద్దాం ఫస్ట్? చికెన్ కర్రీ. ప్రియాంక నువ్వు కూడా తీసుకో. మీరు కూడా తీసుకోండి. బాగా చేసావు ప్రియాంక, టేస్టీగా ఉంది. ఎలా ఉంది సరిత? బాగుంది. బాగుంది కదా. డ్రై చికెన్ కర్రీ టేస్టీగా ఉందండి. ఇప్పుడు కీమా పరోటా టేస్ట్ చూస్తాం ఎలా ఉందో. సరిత నువ్వు కూడా చాలా బాగా చేసావు. బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి టేస్టీగా ఉంది కదా రాజుగారు. కీమా పరోటా కూడా చాలా టేస్టీగా ఉందండి. మరి చూద్దాం ఈరోజు ఈ 2 ఊరించే వంటల్లో ఏది ఫస్ట్ ఏది సెకండో. సరిత నీకేది బాగుంది? పరోటా బాగుందా, ఈ చికెన్ కర్రీ బాగుందా? ఇది నచ్చిందా నీకు ప్రియాంక? నాకు 2 నచ్చింది. రెండిట్లోకి రెండిట్లోకి పరోటా.
అలా అనుకున్నారా ముందు నేను నీకు చెప్తాను నువ్వు నాకు చెప్పని లేదు లేదు లేకపోతే ఇప్పుడు సరిత నీకు చెప్పింది కాబట్టి నువ్వు పంపుతాను ఫీల్ అవుద్దని నాకు లేదు చెప్తున్నావా అలా లేదు ఓకే చూద్దాం ఫైనల్ గా రాజుగారు ఏది చెప్తారో రాజుగారు ఏది బాగుందండి సో రెండు కూడా బాగున్నాయండి. సో పరోటాలో కొంచెం సాల్ట్ కొంచెం పడుంటే బాగుంది కర్రీలోనా కర్రీలో. ఓకే అంటే తను పూతపిండిలో సాల్ట్ ఏం వేయలేదంట మనకి అందులో కొద్దిగా ఉప్పు వేసినా ఇది కొంచెం బ్యాలెన్స్ అయ్యేది అది కూడా కొంచెం అంటే పైన ఆ పిండిలో కూడా కొంచెం అది చప్పగా ఉంది కదా, అవునవును సో అది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మనం బేసిక్ గా చపాతీ పిండి ఎలా ఎప్పుడు కలుపుకున్నా కూడా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది కలుపుకుంటాం కదా. మోతాదులో సో నువ్వేం వేయలేదు కదా సాల్ట్ అందులో సో ఇలాంటి డిష్లు చేసేటప్పుడు కంపల్సరీగా వేసుకోవాలి, వేసుకోవాలి ఎందుకంటే దానికి మన మధ్యలో ఉన్న స్టఫ్ కూడా కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలి కదా. సో ఆ ఒక చిన్న ఇది ఇదా? ఓకే. సో చికెన్ బాగుంది, అంటే పాలకూర కాంబినేషన్ లో చేశారు కదా, అవునవును ఆ పాలక్ మేతి కలిపి మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ బాగా వచ్చింది. ఎక్కువగా ఏంటంటే మటన్ ఐటెంలలో ఎక్కువగా ఇది యాడ్ చేస్తారు, అంటే పాలకూర అవునవును చేస్తూ ఉంటారు. సో చికెన్ తో అంటే ఆ చికెన్ కుండే ఫ్లేవర్ పాలకూర మేతి కలిపేసి చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఎస్. ఓకే సో అయితే విన్నర్ Dry ప్రియాంక ఓకే డ్రై చికెన్ కర్రీ కంగ్రాచులేషన్స్ దా ఇలారా ఇలా కంగ్రాట్స్ ప్రియాంక. థ్యాంక్ యూ. సో మొత్తానికి బాగా చేసావు, నిజంగానే చాలా టేస్టీగా ఉంది, నోట్లో పెట్టుకోగానే చాలా యమ్మీగా అనిపించింది. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసి సో మంచి డ్రై చికెన్ కర్రీ మాకు చేసి పెట్టినందుకు నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే సరిత నువ్వు కూడా మంచి వెరైటీ పరోటా చేసి పెట్టావు ఈరోజు. సో నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్, అలాగే సిఎంఆర్ విశాఖ నుంచి ఇంకో గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ అండ్ యూర్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా చక్కగా మంచి నాన్ వెజ్ వెరైటీస్ ఈరోజు మాకు చేసి పెట్టినందుకు. ఓకే ఓకే ఓకే. ఓకే మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఒక్కోసారి గోళ్లు పచ్చ రంగులో మారిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు నిమ్మ చెక్కతో గోళ్లని రుద్దినట్లయితే అవి తిరిగి షైన్ అవుతాయి. ఈ రోజు మనం చూసిన హరా ధనియా సూప్ మినహా మిగతా 3 వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన స్పైసీ ఆలు చెన్నాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఆ ఆలు అండ్ చెన్నా కరెక్ట్గా ఇదేనండి, మనం ఇలాగే చేయాలి. రాజుగారు మనకి ఎక్సలెంట్ రెసిపీ చూపించారు. ఏ విధంగా అంటే బంగాళదుంపలు దుంపకూరలో ఎక్కువ తినరాదు, కానీ అందరికీ ఇష్టం, పోషక విలువలు కూడా ఉన్నాయి. సో ఎలా దీన్ని టాకిల్ చేయడం అంటే ఈ చెన్నా లాంటివి యాడ్ చేసామనుకోండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకో జనరల్గా మనము బంగాళదుంపలతో పచ్చి బఠానీలు వేసుకుంటూ ఉంటాం, కానీ దానికి బదులుగా ఇలా మనం చెన్నాన్ని రొటేట్ చేసుకోవడం కూడా సూపర్ పద్ధతి. సింపుల్గా ఇలాగే కరెక్ట్గా ఇలాగే ఆలోచించామనుకోండి అన్ని కూరలు కూడా మనం నిర్భయంగా తినచ్చు. ఇలాంటి కాంబినేషన్స్కి ఎవరికి ఇంకా బాగుంటుందంటే కొంచెం 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకందరికీ కూడా బాగుంటుంది. ప్లెయిన్ ఆలు కంటే డెఫినెట్గా ఇలా దాన్ని వేరే వెజిటబుల్తో లేకపోతే వేరే ఈ ధాన్యాలతో మిక్స్ చేసి తీసుకోవడం అనేది సూపర్బ్ అండి, నిజంగా మంచి పద్ధతి. సో మీరు ఎప్పుడు బంగాళదుంపలు ఇంట్లో చేసినా ప్లెయిన్ బంగాళదుంపల కంటే కొంచెం ఇలాంటి చెన్నా లాంటివి యాడ్ చేశారనుకోండి ప్రోటీన్ ఎక్కువగా యాడ్ అయినట్టే, మొలకెత్తిచ్చారంటే విటమిన్ సి కూడా యాడ్ చేసినట్టే. సో ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క బెనిఫిట్ మనం యాడ్ చేసినట్టే. ఇదండి కరెక్ట్ పద్ధతి. అంటే దుంపకూరలు చాలా రుచికరంగా ఉంటాయి కానీ క్యాలరీస్ ఎక్కువ. సో హౌ డు వి బ్యాలెన్స్ ఇట్? ఇలా మనం 2 రకాల కాంబినేషన్స్తో కనుక చేసుకుంటే ఆ హై క్యాలరీకి ఈ చెన్నా యాడ్ చేయడం మూలాన పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక మీరు ఊరించే వంటలో చూసిన కీమా పరోటా, అలాగే డ్రై చికెన్ కర్రీ. కీమా పరోటా మటన్ కీమా అనమాట. సో జనరల్గా మనకు నాన్ వెజిటేరియన్స్లో ఒక పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, చికెన్ మంచిదా మటన్ మంచిదా అని. ట్రెడిషనల్గా కనుక చూసుకుంటే అంటే నాటుకోడి తినేటప్పుడు అప్పుడు చికెనే బెటర్ మటన్ కంటే, కానీ ఇప్పుడు మనం బాయిలర్ చికెన్ తీసుకుంటూ ఉన్నాము. సో బాయిలర్ చికెన్ అండ్ మటన్తో పోలిస్తే మటనే చాలా మంచిదండి. ఏంటి ఫ్యాట్ ఎక్కువగా ఉంది ఇలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఫ్యాట్ ఎక్కువనే, 5% ఎక్కువ ఉంటుంది మటన్లో. చికెన్లో 1-2% ఉంటే మటన్లో ఒక 3-4% ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మనం మటన్లో ఒక ఫెసిలిటీ ఉంది. సపోజ్ థై కట్స్ కానీ అలాంటి కట్స్ తీసుకుంటే లీన్ మీట్ అంటారు, అలాంటి కట్స్ కనుక మీరు ఎంచుకోగలిగితే వాటితోనే కీమా చేస్తారు జనరల్గా. అలాంటివి కనుక మీరు తీసుకుంటూ ఉంటే మీకు డెఫినెట్గా ఫ్యాట్ ప్రపోర్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము వారానికి ఒకసారి తీసుకుంటాము అని అనుకుంటే ఆ ఒక్కసారి మనం ఇలాంటి లీన్ మీట్
అంటే లీన్ మీట్ అంటే ఏమీ కాదండి. ఇప్పుడు మటన్ వండే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. అది వండేటప్పుడు మనకు ఆ స్కిన్ కిందనే ఫ్యాట్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఫ్యాట్ విడిగా తేలుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనకు షాప్లోనే వేరు చేసి ఇస్తూ ఉంటారు. దాన్నే మనకు లీన్ మీట్ అని చెప్తూ ఉంటారు. అది డెఫినెట్గా కొంచెం బెటరే. ఇక చికెన్ అంటారా, నేను ముందు కూడా చెప్పాను, చికెన్లో మనం చికెన్ తీసుకోవాలనుకున్నప్పుడు బాయిలర్ చికెన్ కంటే కూడా నాటుకోడి బెటర్ ఆప్షన్. బాగా అలవాటైపోయారు అసలు అందరూ కూడా బాయిలర్ చికెన్కి. కానీ ఏదైనా వాటి న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో పెరిగినవి తింటేనే మనకు డ్యామేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. వెజిటబుల్స్కి ఎలా సీజన్ ప్రకారం తినాలి అని చెప్తూ ఉంటాను. అలాగే ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా మనకు వాటి హ్యాబిటాట్లో, అంటే వాటి ప్రత్యేకంగా అవి న్యాచురల్గా తిరిగే ఎన్వైర్న్మెంట్లో కనుక మనం వాటిని సెలెక్ట్ చేసుకొని తింటే బెటర్గా ఉంటుంది. ఏదేమైనా కూడా నాన్ వెజ్ వీక్లీ వన్స్, దానికంటే ఎక్కువ అంటే మ్యాక్సిమం 2 times తింటే పర్వాలేదండి. దానికంటే ఎక్కువ తింటే మాత్రం మనకు కొంచెం అంత మంచిది కాదని చెప్పచ్చు. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు అన్నీ కూడా బాగున్నాయి, మంచి కాంబినేషన్స్. మనకి ఈ కాంబినేషన్సే కీ అండి. అంటే మనకు కరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన విధంగా తినొచ్చు, అవి హెల్తీగా కూడా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మనకు స్పైసీ ఆలు చన్నా. ఎంత చక్కటి కాంబినేషన్ అంటే మనకు అన్నీ కూడా, పచ్చిమిర్చి కూడా మంచిదే, బంగాళదుంపలు కూడా మంచివే, అలాగే ఈ చన్నా కూడా. ఇక కీమా పరోటా అంటారా, అది మళ్ళీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కార్బ్స్ కోసం మనకు గోధుమ పిండి వాడుకోవచ్చు. కీమాలో మనకు చక్కటి మినరల్స్, ప్రోటీను అవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. పెరిగే పిల్లలకు నాన్ వెజ్ తినేవాళ్ళు కీమా డెఫినెట్గా ఇవ్వచ్చండి. పెరుగుదల అనేది చాలా బాగుంటుంది. డ్రై చికెన్ కర్రీ కూడా ఓకేనండి. చికెన్ మాత్రం మనం ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది చూస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి టకటకా నోట్ చేసేసుకొని ట్రై చేసేసుకోండి. రాజుగారు ఈరోజు అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా మంచి స్పైసీ రెసిపీస్ చేసి చూపించారు. మీరు చేసింది అలాగే ఉంది, అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. అవునండి. అండ్ ముఖ్యంగా సూప్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో చాలా హెల్దీగా టేస్టీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజుగారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి, ఇవాళ రెసిపీస్ అన్ని కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా స్పైసీగా ఉన్నాయి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇది ఇవాళ మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.